అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం అంటారని చెప్పేసి అబ్రహం లింకన్ చెప్పిండు. ఏదేమైనప్పటికీ ఈ 1950 జనవరి 25వ తారీఖున ప్రతి ఒక్కరూ 21 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గణతంత్ర దినోత్సవం అమలైనప్పటి నుంచి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో 1988 నాటి ప్రధాని రాజీవ్ గాంధీ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్క పౌరుడిని 18 సంవత్సరాలు కుదించి అప్పటి నుంచి భారతదేశంలో ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిన్న వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా మనకు ఇక్కడ 326వ ఆర్టికల్ ప్రకారం లింగ భేదం లేకుండా, ప్రాంతం లేకుండా, అదేవిధంగా ఎవరైనా కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని 326వ ఆర్టికల్ తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ రావడం, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రావడం, బిఎల్ఓలు అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు ఆ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ లేకపోతే వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క ఇంటి దగ్గర తల్లిదండ్రులు సంతకం పెడితే ఆ యొక్క ఓటు హక్కు రావడం, అదేవిధంగా ప్రవాస భారతీయులకు కూడా అదేవిధంగా రావడం ఓటు హక్కు. నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క యువత ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను పరిగణన తీసుకొని ప్రతి ఒక్కరు ఓటు హక్కులో పాల్గొనాలి. ఓటు హక్కు పాల్గొంటే మనకు ఒక మంచి నాయకుని ఎన్నుకోవడం, తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్కి అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్కి మనము సహకరించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీకి ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్కి కూడా సహకరించి మనం ఓటు హక్కును పొంది ఓటు హక్కు కల్పించాలని నేను చెప్తున్నా. ఇప్పుడు నాకు ఓటు హక్కు వచ్చి 20 ఏళ్ళు అయింది. ఏ రోజు ఒక దగ్గర రూపాయి చేయగల మిత్రులారా, ఫ్రెండ్స్ అండ్ తమ్ముళ్ళు, మీరు కూడా అదేవిధంగా ఏ ఒక్కరికి ఓటుకు డబ్బు తీసుకోకుండా ఆ యొక్క ఓటు హక్కును సక్రమంగా నిర్వర్తించి భారతదేశాన్ని, అదేవిధంగా ఈ యొక్క బూత్ లెవెల్ ఏజెంట్, బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు మనము ఓటు హక్కు పొంది మనము ఒక భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే ఈ ఓటు హక్కుతోనే సాధ్యమని, ఈ బూత్లో మనం వేసే ఓటు చాలా విలువైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క 140 కోట్ల మంది జనాభా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనరు, సీమాంధ్ర ఎన్నికల కమిషనర్ అటువంటి అనిల్ చంద్ర పునేఠ అయితేనేమి, ఈ తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికల కమిషనరు డాక్టర్ కుముదిని అయితేనేమి, వీళ్ళందరితో మనము ఈ యొక్క అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ దాకా, జిల్లా కలెక్టర్ నుంచి మండల విఆర్ఓ, విఆర్ఏ వరకు, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్ వరకు మనం సహకరించి ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకుని ఎన్నుకోవాలని, తద్వారా దేశాభివృద్ధిలో మనం ముందు చూపుతూ వెళ్తామని కోరుకుంటూ, ఇది బాగా ఈ 2 రాష్ట్రాల్లో భారతదేశంలో ఇప్పుడు ఈ బిఎల్ఏ, బిఎల్ఓ వస్తుంది. కాబట్టి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తీసుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇట్లు మీ వల్లాగి బాస్.